హాయ్ అండి. నేను మీ నెల్లూరోళ్ళమండి. అందరూ ఎట్లున్నారో బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగుండా. మీరెలా ఉన్నారో చెప్పండి, కామెంట్ చేయండి. సో ఇవాళ ఏంది మందలంటే, మన తోటలో మళ్ళా అరటికాయలనేది పకానికొచ్చింది. దానికైతే వెళ్దామని వచ్చేసిన మా అల్లుడి కోసం. సో మన ఏంటంటే, మన కొనే వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, కొనేది ఎరువులు ఎక్కువ వేయడం వల్ల, మందులు ఫెర్టిలైజర్స్ ఎక్కువ వేయడం వల్ల గెలలు ఎక్కువ వస్తాయి. మన ఆర్గానిక్ ఏంటంటే చాలా తక్కువ వస్తాయి. మనం ఎరువులు జస్ట్ పశువుల పెంట, వాటర్ తప్ప ఎక్కువ పెట్టాం కాబట్టి మనకి ఒక గెల్లో 6 డజన్లు 7 డజన్లు అలా వస్తాయి అన్నమాట. సో మొత్తానికైతే ఇది గెల ఇదే కోసేసుకుంటున్నా. కోసేసి మనం ఏంటంటే మేము ఎక్కువ ఏం చేయము. ఒక 3-4 డేస్ బాగా ముదిరిన కాయలు అయితే ఒక్కోసారి చెట్టుకే మగ్గిపోతుంటాయి అనమాట. మగ్గిపోయినప్పుడు తీసేసి ఒక బ్యాగ్లో పెట్టేస్తాం, రైస్ బ్యాగ్లో పెట్టేసి గాలాడకుండా పెట్టేస్తాం. మంచి ఎల్లోయిష్గా వస్తుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, మనం ఇవి మన మార్కెట్లో కొనే వాటికి వీటికి చూస్తే చాలా డిఫరెన్స్ ఉందండి. దాంట్లో ఏంటంటే అది కలరు కొంచెం మనకు చూడడానికి చాలా బాగున్నా కూడా ఎక్కువ రోజులు అనేది స్టోర్ ఉండవు. ఇవైతే అట్లీస్ట్ ఒక 10 డేస్ 15 డేస్ దాకా ఉంటుంది. మ్యాక్సిమం ఇది ఆర్గానిక్గా తినే వాళ్ళకి చాలామందికి ఐడియా ఉంటుంది ఇట్లాంటివి. ఇప్పుడు నేను కోసుకునేది అయితే చక్కెరకేళి అండి. చాలా హైట్ అయితే పెరిగిపోతుంది. ఇంకా మేము వాటరింగ్ రీసెంట్గా తక్కువైంది అనమాట. కొంచెం వర్క్ ప్రెజర్లు ఎక్కువ అవ్వడం వల్ల, ఇంటి దగ్గర పనులు ఎక్కువ వల్ల వాటర్ అయితే తక్కువ ఉంది. చూసారుగా ఎంత గెల ఉంటుంది. యాక్చువల్లీ మామూలుగా అయితే ఇంకా ఎక్కువ వస్తుండే. ఈసారి ఈ మొక్కకు మాత్రం కొంచెం ఉంది. ఆల్రెడీ కొంచెం ఇంత ముందుగా ఒక 2 డజన్లు కట్ చేశాను అనమాట. సో మన ఛానల్ ఇంకా ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు కూడా మీ తోటల్లో కానీ ఇలాంటి ఆర్గానిక్ ఫుడ్స్ పండించుకొని తినుంటే ఆ ఫీల్ వేరేగా ఉంటుంది కదండి. నాకు తెలిసి చాలామంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు ఆ ఫీల్ అనమాట. మన సొంత తోటలతో మన చేతులతో నాటి పెంచి చేసిన చెట్లకి ఫ్రూటింగ్ వస్తే ఫైనల్గా మనం కట్ చేసేటప్పుడు ఆ ఫీల్ వేరే ఉంటుంది. సో మీరు ఎవరైనా అలాంటి ఎక్స్పీరియన్స్ చేసుంటే నాకు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి. మొత్తానికైతే అరటికాయలు అయితే కట్ చేసినా ఇంటికైతే తీసుకెళ్ళిపోదాం. మరో వీడియోతో మీ ముందంటే బాయ్ బాయ్.